జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జయశంకర్ గారు అన్నట్లు ఒక కుంచిత స్వభావంతో కాదు, ఒక బిగ్గర్ పిక్చర్గా ఆలోచించాలి అనే విషయానికి వస్తే, మరి నిజంగా అంటే 2016లో ప్రధాని మోదీ ఇరాన్కి వెళ్ళినప్పుడు ఈ చాబహార్ పోర్ట్ విషయంలో ఇంకా స్ట్రెంథన్ చేసుకొని వచ్చారు. సో రేపు రాబోయే రోజుల్లో మోదీ 3.0 సర్కార్ కనుక వచ్చినట్లయితే మీరు అన్నట్లుగా ఒక బిగ్గర్ పిక్చర్లో నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప స్టేజ్లో భారత్ ఉండబోతోందా? ఇటువంటి నిర్మాణాల ద్వారా, ఇటువంటి సందేశాల ద్వారా ఏ రకంగా చూసినా కూడా. అంటే మనకు ప్రపంచం అన్నది గతంలో బైపోలార్ వరల్డ్ ఉండేది. ఓకే. సో శక్తి ఆధారంగా ఉన్నటువంటి దేశాలు కొన్ని, అమెరికా ఆధారంగా ఉన్నటువంటి దేశాలు కొన్ని, ఇలా బైపోలార్ ప్రపంచం ఉండేది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక యూనిపోలార్ వరల్డ్ అయింది. చాలా కాలం అమెరికా ఒకటే ఉండింది. క్రమేపీ ఇది ఇప్పుడు మళ్ళీ బైపోలార్ అవుతుందా అని అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే రష్యా, చైనా ఒక కూటమిగా తయారయ్యారు కాబట్టి. కానీ భారతదేశం దానికి భిన్నంగా మనం మల్టీపోలార్ వరల్డ్ ఉండబోతోంది అని చెప్పేసి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఎవరిని ఆధారంగా పెట్టుకొని ఉండక్కర్లేదు, ఎవరి స్వతంత్రంగా వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు అన్నటువంటి దృక్పథం భారతదేశం. మనం ఆ యాంగిల్లో మనం వెళ్తున్నాం. మనం దాంతో ఏమైందంటే ఎవరిని తాను ఒక పరులు నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనకు సామెత ఉంది. అలా మనం అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి దిశలో ఎంగేజ్ అవుతున్నాం. గత ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ సోకాల్డ్ నాన్ అలైన్డ్ ఏంటంటే పట్టించుకునేవాళ్ళు కాదు, ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. అందుకే ఈరోజు యుక్రెయిన్, రష్యా ఇద్దరు కూడా మన పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ఒకరోజు యుద్ధం మానేశారు వాళ్ళు. అందుకే ఈరోజు మనం గత ప్రభుత్వాలు ఎవరు చెప్పలేనటువంటి స్టేట్మెంట్ మోదీ గారు ఇచ్చారు. ఆ రోజు October 7 జరిగినటువంటి అటాక్ ఇది అమానుషము, రాక్షసులు, టెర్రరిస్టులు చేశారని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. మనం పాలస్తీనియన్స్ కి మనం ఎయిడ్ కూడా పంపిస్తున్నాం. సో మనం ఇంత బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితిలో అందరితో ఎంగేజ్ చేస్తున్నాము. మల్టీపోలార్ వరల్డ్ అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులలో భారతదేశానికి గౌరవం పెరుగుతుందే కానీ నిజంగా మనల్ని వ్యతిరేకించి ఏ దేశం కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ప్లస్ మనకు ఇందాక వారు చెప్పినట్టు, పరమేశ్వర్ జీ చెప్పినట్లు ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. అప్పుడు మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసేటువంటి దేశంగా మనకు ఒక ముద్ర ఉండేది. దాని నుంచి ఈరోజు క్రమేపీ మనం ఇప్పుడు రమారమి 2000 పైబడి ఐటమ్స్ ని మనం బ్యాన్ చేసాం ఇంపోర్ట్. భారతదేశంలోనూ కొనుక్కోవాలని చెప్పాము. మిసైల్స్, షిప్పులు, తర్వాత మనకు కార్వెట్స్, తర్వాత డిస్ట్రాయర్స్, రీఫ్యూలర్స్, ఇవన్నీ కూడాను మనం బ్యాన్ చేసాం. హెలికాప్టర్లు అన్ని బ్యాన్ చేసేసాం. మొత్తం భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మనకు దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు మన మనోహర్ పరికర్ గారు ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని దాంట్లో కొంత రివ్యూ చేసినప్పుడు ఆయన తెలిసింది ఏంటంటే కొన్ని స్నో షూస్, మంచులో తీసుకువెళ్ళేటువంటి షూస్ మన ఆర్మీ ఎక్కడి నుంచో స్కాండినేవియా, మన డెన్మార్క్ నుంచో, నెదర్లాండ్స్ నుంచో కొంటుండింది. అది దాని సోర్స్ ఏంటి అని చూస్తే కనుక భారతదేశంలో తయారయ్యేది. ఆర్మీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు కొనేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళలో అప్పుడు ఎలా ఉండేదంటే కనుక ఇది కనుక ఒకవేళ మనం కనుక భారతదేశంలో కొంటే దీని క్వాలిటీ బాగా ఉండదు కాబట్టి సైనికులకు కష్టంగా ఉంటుంది, కాబట్టి ఇంపోర్ట్ చేస్తేనే క్వాలిటీ ఉంటుంది, కాబట్టి రక్షణ సైనికులకు ఉంటుంది అని ఒక ఒపీనియన్ ఉండేది. దాని దృష్ట్యా వాళ్ళు అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో మన మ్యానుఫ్యాక్చరర్ ఇక్కడ నుంచి డెన్మార్క్ ఎక్స్పోర్ట్ చేసి డెన్మార్క్ నుంచి మళ్ళీ మన సైన్యం కొనుక్కునేది. ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చాలా జరిగాయి అప్పట్లో. సో కాబట్టి వాటిని అన్నింటినీ కూడాను కంప్లీట్ గా స్ట్రీమ్ లైన్ చేసి నేను ఇందాక చెప్పినట్టు 2000 పైబడి మనం బ్యాన్ చేసుకున్నాం. అలాగే మనకు జాయింట్ వెంచర్స్ ఉన్నవి కూడా మనం దాన్ని ఇండిజినైజ్ చేసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ లో లేటెస్ట్ దాని ఫ్యూయల్ కూడా మనమే చేసుకోగలిగాం, దాని మెటల్స్ మనం చేసుకోగలుగుతున్నాం. సో క్రమేపీ మనం వీళ్ళ మీద డిపెండెన్సీస్ తగ్గించుకుంటూ ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. సార్ ఇంకో పాయింట్ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే ఇండియాలో చేసి ఇండియాలో కొన్నామంటే బడ్జెట్ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఫిలాసఫీలో అది తప్పు, అది కుదరదు కదండి. మీరు కిక్ బ్యాక్స్ తీసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కిక్ బ్యాక్స్ తీసుకునే వాళ్ళు తినేవాడు ఒకడు, తినేవాడు 10 మంది, వాడేవాడు ఒకడే ఉండేది ఇదివరకు. సో తినేవాళ్ళు 10 మంది నోళ్లు తడవాలంటే మరి ఇండియా నుంచి డెన్మార్క్ పంపించి డెన్మార్క్ ఇండియాకి తీసుకురావాలి. వాళ్ళ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది, కానీ బట్ ఈ ప్రాక్టీసెస్ అన్ని ఆపేమో. యు ఆర్ వెరీ రైట్ ఆన్ దట్, ఐ అగ్రీ. మిడిల్ మెన్ అందరూ పోయారు, గవర్నమెంట్ డీల్స్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. సో అందుకని
ఈ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఒక ఎవరి ఒత్తిడి వల్ల మనం తల ఒగ్గకుండా మన ఇంట్రెస్ట్ ఏంటో, మన దేశ భవిష్యత్ ఏంటో, మన దేశ లాభాలేంటో దాని దృష్ట్యా నిర్ణయం తీసుకోగలిగేటువంటి ఒక కాన్ఫిడెంట్ దేశంగా మనం ఎదిగాము. దానికి మనం ప్రభుత్వాన్ని, తర్వాత ప్రభుత్వ అధినేత అయినటువంటి మోదీ గారిని అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.